పద్య పరిమళంలో భాగంగా శతక పద్యాల సౌరభం అనేటువంటిది చాలా మధురంగా ఉంటుంది. ఆ మధురమైనటువంటి పద్య పరిమళాలను మీ ముందు ఉంచదలుచుకున్నా. పలుచని నీచ మానవుడు పాటితలం పగ నిష్ఠురోక్తులన్ పలుకుచునుండుగాని మతిభాసురుడైన గుణ ప్రపూర్ణుడ పలుకుల పల్కపోవడు నిబద్దిగా నెట్లనా వెల్తికుండ తా తొలకుచు నుండుగాని మరి తొల్కునే నిండు ఘటంబు భాస్కరా మరి తొల్కునే నిండు ఘటంబు భాస్కరా. ఓ సూర్య భగవానుడా, వెలితి కుండ తొణుకుతుంది. నీరు నిండుగా ఉన్నటువంటి కుండ తొణకదు. అలాగే మంచి గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మంచివాడిగానే ఉంటాడు. పరుషమైనటువంటి మాటల జోలికి కూడా వెళ్ళడు, పరుషమైనటువంటి మాటలను కూడా మాట్లాడు. మరి అదే మంచి గుణం లేనటువంటి దుర్మార్గుడు, నీచుడు, న్యాయం తప్పినటువంటి వాడు అయితే కనుక ఆలోచించకుండా కఠినమైనటువంటి మాటలు మాట్లాడతాడు తప్ప మంచి మాటలు మాట్లాడు అని చెప్పేసి ఈ పద్యం యొక్క నీతి. లేవో కానల కందమూల ఫలముల్ లేవో గుహల్తోయముల్ లేవో కానల కందమూల ఫలముల్ లేవో గుహల్తోయముల్ లేవో ఏరుల పల్లవాస్తరణముల్ లేవో సదాయాత్మలో లేవో నీవు విరక్తులన్ మనుప జాలిన్ పొంది భూపాలురన్ సేవల్ సేయగా బోదురేలకో భూపాలురన్ సేవలు సేయగా పోదురేలకో జనుల్ శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర. ఓ శ్రీకాళహస్తిలో వెలసినటువంటి ఓ ఈశ్వర, ఈ అడవులలో తినడానికి కందమూల ఫలాలు, నివసించడానికి గుహలు ఉన్నాయి, తాగడానికి నదులలో నీరు మెండుగా ఉంది. మనసులో నీవున్నావు అనే ధైర్యం ఉన్నటువంటి వాళ్ళందరినీ నీవు రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు. కానీ మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు వెళుతున్నారో, నీచమైనటువంటి ప్రవర్తనకు ఎందుకు గురి అవుతున్నారో, ఎందుకు లోనవుతున్నారో ఇంతవరకు తెలియడం లేదు స్వామి అని చెప్పేసి శ్రీకాళహస్తీశ్వరులో ఆ శతకంలో ధూర్జటి కవి ఎంతో చక్కగా చెప్పడం జరిగిందనమాట. ఆ శ్రీకాళహస్తీశ్వరుని యొక్క దయ వలన అందరూ కూడా ఆయన్ను నమ్ముకొని హాయిగా ఆనందంగా జీవనం కొనసాగిస్తే సుఖంగా ఉంటారు తప్ప మరి భగవంతుణ్ణి కాకుండా ఒక సాధారణమైనటువంటి మనిషిని సేవిస్తూ వాడికి సేవలు చేయడం అనేటువంటిది అలా ఎందుకు చేస్తారో మనుషులు వీళ్ళలో ఆలోచన ఎప్పుడొస్తుందో స్వామి అని చెప్పి చెప్తా ఉన్నాడు. భూమిలోన పుట్టు భూసారమెల్లను భూమిలోన పుట్టు భూసారమెల్లను తనువులోన పుట్టు తత్వమెల్లా శ్రమములోన పుట్టు సర్వంబు తానేను
విశ్వదాభిరామ వినురవేమ. శ్రమములోన పుట్టు సర్వంబుతా నేను విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమన, భూమి యొక్క శక్తి అంతా భూమి నుంచే పుడుతుంది. అలాగే జ్ఞానం కూడా శరీరం అంటే ఆత్మ నుండే జన్మిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి తప్ప తేరగా ఏవి రావు. ప్రపంచం నుండే చరాచర జీవకోటి అంతా జన్మిస్తుంది. శ్రమ నుంచే సర్వసంపదలు వస్తాయి. శ్రమయే అన్నిటికీ మూలం. కాబట్టి శ్రమ అనేటువంటిది తప్పకుండా శ్రమిస్తే అనుకున్నటువంటిది సాధిస్తారు అని చెప్పేసి వేమన ఎంత చక్కగా చెప్పడం జరిగింది. తెలివి యొకింత లేని ఎడా తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధీన్ ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్యే నితాంత. తెలివి యొకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. తెలివి యొకింత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిన్ విహరించితిన్ తొల్లి ఇప్పుడు జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలగితిన్ గతమయ్య నితాంత గర్వమున్. ఏనుగు లక్ష్మణ కవి గారు చెప్పినటువంటి నీతి ఏమిటంటే, ఇంతకు ముందు నాకు తెలివి కొద్దిగా కూడా లేనప్పుడు అన్నీ తెలిసిన వాడిలా గర్వంతో మదించిన ఏనుగులాగా ప్రవర్తించాను. కానీ ఇప్పుడు పండితుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకోవడంతో నాకు తెలిసినది తక్కువే అని, అసలు ఏమీ తెలియదని గ్రహించి ఇప్పుడు గర్వం వదిలి వినయంతో ప్రవర్తిస్తున్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. శౌర్యంబు గలుగుట జన్మ సాఫల్యంబు శాంతమాత్మ వివేక సాధనంబు మానంబు తనకును మహనీయ సంపద సిగ్గుతో బ్రతుకు సంజీవనంబు సవినయ వచనంబు సర్వవశ్యకరంబు వెలయు నాచారంబు పెనుబలంబు సవినయ వచనంబు సర్వవశ్యకరంబు వెలయు నాచారంబు పెనుబలంబు దానంబు సేయుట తనకది దాచుట సజ్జన సంగతి సౌఖ్యమొసగు కాన బుధులి గుణంబులు మానకెప్పుడు తగిలి మిమ్ము భజింతురు తలచి తలచి కలిత లక్ష్మీశ సర్వ జగన్నివేశ విమల రవి కోటి సంకాశ వెంకటేశ కలిత లక్ష్మీశ సర్వ జగన్నివేశ విమల రవి కోటి సంకాశ వెంకటేశ. సర్వాంతర్యామి అయినటువంటి వాడ, లక్ష్మీదేవిని సతిగా కలిగినటువంటి వాడ, శ్రేష్టమైన కాంతితో ప్రకాశించేటువంటి ఓ వెంకటేశ్వర, పరాక్రమం శక్తి కలిగి ఉండటం వల్ల జన్మకు ప్రయోజనం చేకూరినట్లే శాంతమును కలిగి ఉంటే తనలో తాను మంచి చెడులను విచారించుకోవచ్చు. తనపై తాను గౌరవాన్ని కలిగి ఉండడం జీవితంలో గొప్ప సంపద వంటిది. లజ్జను కలిగి జీవించడం సంజీవనం వంటిది. వినయంతో కూడిన మాట అందరినీ ఆప్తులను చేస్తుంది. ఆచారాన్ని పాటించడం గొప్ప బలాన్ని ఇస్తుంది. తనకున్న దాన్ని త్యాగం చేయడం
దాచుకున్న సంపదతో సమానమైనది. మంచివారితో కలిసి మాట్లాడడం నిజమైన సుఖం. విద్యావంతులు ఈ గుణాలను వదిలిపెట్టరు, ఎల్లప్పుడూ భగవంతుని భక్తితో సేవిస్తూ ఉంటారు అని తాళ్లపాక పెద తిరుమలాచార్యులు గారు ఎంతో చక్కగా ఈ యొక్క పద్యంలో నీతిని చెప్పడం జరిగింది.